Kali Linux basic commands గురించి డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న వచ్చేసి కాలీ లినిక్స్. అన్ని లినిక్స్ సంబంధించినవి కాబట్టి కమాండ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఫస్ట్ కమాండ్ వచ్చేసి pwd. pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. pwd అని ఎంటర్ ఇచ్చారనుకోండి, మన హోమ్ అనే డైరెక్టరీలో హ్యాకర్ అనే యూజర్లో మనం ఉన్నామన్నమాట. సెకండ్ కమాండ్ వచ్చేసి ls అంటే లిస్ట్ డైరెక్టరీస్. మీరు రన్ చేశారనుకోండి, హ్యాకర్ అనే దాంతో ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ కనబడతాయి అన్నమాట. అలాగే కంటిన్యూగా -l ఇచ్చారనుకోండి, దాంతో ఉండే డీటెయిల్డ్ మొత్తం లిస్ట్ అన్నీ మనకు వస్తాయన్నమాట. ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ. అలాగే ls-లోనే ఇంకొకటి ls-a లో ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ కూడా మనకి కనబడతాయి అన్నమాట. థర్డ్ కమాండ్ వచ్చేసి cd అంటే చేంజ్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ls రన్ చేసామనుకోండి, ఫైల్స్ అన్నీ కనబడతాయి. ఒకవేళ మీరు ఇక్కడ డెస్క్టాప్ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారంటే cd డెస్క్టాప్ అని ఇచ్చామనుకోండి, డెస్క్టాప్. ఇప్పుడు మనం డెస్క్టాప్ ఫోల్డర్లోకి వచ్చామన్నమాట. మనం ఇప్పుడు డెస్క్టాప్లో ఉన్న అన్నింటినీ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ls ఇచ్చారనుకోండి, ఇక్కడ cmd అనే ఫోల్డర్ ఒకటి ఉంది, దీన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు cd డౌన్లోడ్ ఫోల్డర్స్ అనే ఉన్నారు. ఒకవేళ బ్యాక్ రావాలనుకో cd స్పేస్ డాట్ ఇచ్చారనుకోండి, ఒక ఫోల్డర్ వెనక్కి వస్తారన్నమాట. ఒకవేళ cd డెస్క్టాప్ డౌన్లోడ్స్ ఇంకా సంథింగ్ ఉన్నాయనుకోండి, మీరు cd అని ఇచ్చి స్పేస్ డాట్ అని ఇచ్చారనుకోండి, ఒక్కొక్క ఫోల్డర్ వెనక్కి వస్తారు. అదే ఒకవేళ cd అని ఇచ్చారనుకోండి, డైరెక్ట్ హోమ్ పేజ్లోకి వచ్చేస్తారన్నమాట. ఇలాగా. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి mkdir అంటే క్రియేట్ ఏ న్యూ డైరెక్టరీ. mkdir ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ అని చేద్దాం. spider స్పైడర్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఆ ఫోల్డర్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ls అని ఇచ్చారనుకోండి, చూసారా ఇక్కడ స్పైడర్ క్రియేట్ అయిందన్నమాట. నెక్స్ట్ కమాండ్ rmdir అంటే ఒక ఫైల్ని రిమూవ్ చేయడానికి. ఫైల్ నేమ్ వచ్చేసి మనం స్పైడర్ ఇద్దాం. spider ఇచ్చారనుకోండి, ఎంటర్ కొడితే అది అక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ls చేశారనుకోండి, ls స్పైడర్ అనేది ఎగిరిపోతుంది. rmdir అంటే దాన్ని డిలీట్ చేయడం. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి touch. ఇది ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. touch ఫర్ ఎగ్జాంపుల్ micky అని ఇద్దాం. ఇది ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ls అని ఇచ్చారనుకోండి, మిక్కీ అనే ఫోల్డర్ ఇక్కడ ఉంది. సో టచ్ అనే కమాండ్ని ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ కమాండ్ cp. ls అని ఇచ్చామనుకోండి, ఫైల్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు cp అని ఇచ్చి micky ఓకే ఇచ్చేసి ఈ ఫైల్ని ఎక్కడికి కాపీ చేయాలనుకుంటున్నారు. నేను ఎగ్జాంపుల్ డెస్క్టాప్ ఇస్తున్నా. deskTop. చూసారా ఇక్కడికి వచ్చింది ఈ ఫైల్.
ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ls అని ఇచ్చారనుకోండి, ఆ ఫైల్ ఇక్కడ ఉంటది. ఈ కాపీ అయిన ఫైల్ ఇక్కడ ఉంటది. డెస్క్‌టాప్ పైన ఉంటది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఎంవీ. ఎంవీ అంటే ఒక ఫైల్‌కి నేమ్ చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ls అని తీసుకోండి. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ మిక్ అనే ఫైల్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం దాన్ని చేంజ్ చేద్దాం. mv/mickeyగా micky కానీ మనం మిక్కీ 2గా కన్వర్ట్ చేద్దాం. micky 3గా కన్వర్ట్ చేద్దాం. ఎంటర్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ చేంజ్ అవుతుంది అన్నమాట. ls చూసారా, మిక్కీ నుంచి మిక్కీ 3కి కన్వర్ట్ అయింది. ఇలాగా మనం ఫైల్స్ నేమ్స్ కూడా కమాండ్స్ యూస్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ కమాండ్. ఒక ఫైల్ని పర్టికులర్గా సెర్చ్ చేయాలంటే ఫైండ్ అనే కమాండ్ యూస్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిడి డెస్క్టాప్లోకి వెళ్దాం. డిఎస్కే డెస్క్టాప్. ఇప్పుడు మనం పర్టికులర్గా మిక్కీ అనే ఫైల్ని వెతకాలి అనుకుంటున్నాం. ఫైండ్ మిక్కీ micky. చూసారా, మిక్కీ అనే ఫైల్ని అది పర్టికులర్గా ఒకే ఫైల్ని చూపిస్తుంది అన్నమాట. ఇలాగా మీరు ఎక్కడున్నా ఒక ఫైల్ని వెతకాలంటే ఈ కమాండ్ని ఫైండ్ అనే కమాండ్ని యూస్ చేస్తాం అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.